వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను కావ్య. విశాఖ మహానగరపాలక సంస్థలో మేయర్ పీఠం మార్పుపై యాదవ సామాజిక వర్గంలో కుమ్ములాటలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. యాదవ కులానికి చెందిన మేయర్ హరి వెంకట కుమారిని అదే సామాజిక వర్గానికి చెందిన నేతలే ఇప్పుడు ఆమెను పదవి నుంచి దించేందుకు కంకణం కట్టుకున్నారు. తన సామాజిక వర్గం వారే తన్ను వెన్నుపోటు పొడుస్తున్నారంటూ బహిరంగంగానే ఆమె కంటతడి పెడుతున్నారు. అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండడం, మరోపక్క కూటమికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కి చేరువ అవుతుండడంతో ఆమెను తీవ్ర అలజడికి గురి చేస్తున్నాయి. అసలు రోజుకో మలుపు తిరుగుతున్న గ్రేటర్ లో ఏం జరగబోతుంది? వాట్స్ దిస్ ఆఫ్ ది రికార్డ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోనే అతిపెద్ద నగర పాలక సంస్థ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై కన్నేశారు. ఎలాగైనా విశాఖ మేయర్ పీఠంపై కూటమి అభ్యర్థిని కూర్చోబెట్టాలని తెగ తంటాలు పడుతున్నారు. ఆరంభంలో అందుకోసం హడావిడి చేసిన జీవీఎంసీ పాలక వర్గానికి 4 ఏళ్లు నిండేదాకా అవిశ్వాసానికి వీలు పడదని నిబంధనలు తేటతెల్లం చేయడంతో అప్పటిదాకా అతి కష్టం మీద ఓపిక పట్టారు. అంతకుముందే సామధాన దండోపాయాలతో 58 మంది కార్పొరేటర్ల బలమున్న వైసీపీ కార్పొరేటర్లకు వల వేయడం మొదలుపెట్టి సఫలీకృతమయ్యారు. టీడీపీలోకి కొందరిని, జనసేనలోకి మరికొందరిని లాక్కున్నారు. ఇలా 58 మంది సభ్యులున్న వైసీపీ సంఖ్యను ఇప్పుడు 30 లోపునకే తీసుకొచ్చారు. దీంతో మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గే పరిస్థితులకు చేరువలోకి కూటమి నేతలు వచ్చారు. కూటమి నేతల కుట్రలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లను తొలుత బెంగళూరు, ఆపై శ్రీలంకకు తరలించారు. ప్రత్యర్థి పార్టీ నేతలు విదేశాలకు తరలించి సకల సౌకర్యాలు కల్పిస్తుంటే మా సంగతేంటని కూటమి కార్పొరేటర్లు తమ నాయకులను నిలదీశారు. విధిలేని పరిస్థితుల్లో కూటమి నేతలు కూడా తమ వారిని మలేషియా ట్రిప్ కి పంపించారు. కొన్నాళ్లుగా వైసీపీ, టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విదేశాల్లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తమ కార్పొరేటర్లను విదేశాలకు పంపి ఇక్కడ ఇరు వర్గాల నేతలు ఎవరి రాజకీయ వ్యూహాలు వారు రచిస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి జీవీఎంసీ పైనే పడింది. మేయర్ హరి వెంకట కుమారి బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ స్థానం బీసీ జనరల్ కి కేటాయించారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు బీసీ జనరల్ కాకుండా బీసీ మహిళకు కట్టుబెట్టారు. దీనివల్ల అటు బీసీతో పాటు మహిళకు పెద్దపీట వేశామని చెప్పుకోవడానికి ఆ ఎత్తుగడ వేశారు. విశాఖ మేయర్ స్థానం బీసీ జనరల్ కి కేటాయించడంతో ఆ పదవి తనకే దక్కుతుందని వైసీపీ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు కాకుండా అదే సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారికి అనూహ్యంగా కట్టబెట్టడంతో వంశీకృష్ణ షాక్ తిన్నారు. ఇక అప్పటి నుంచి ఆయన వైసీపీ అధినేత తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఆయనను బుజ్జగించడానికి వంశీకృష్ణకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అయినప్పటికీ ఆయన సంతృప్తి చెందలేదు. కొన్నాళ్లకు ఆయన వైసీపీకి టాటా చెప్పేసి జనసేనలో చేరిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి జనసేన నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు అదే సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి టీడీపీ తరపున ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీరిద్దరూ మేయర్ను దించే పని చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవాలి. జీవీఎంసీలో మొత్తం 98 స్థానాలుండగా అందులో 22 మంది కార్పొరేటర్లు యాదవ సామాజిక వర్గం నుంచి ఎన్నికైన వారే. వీరిలో వైసీపీ నుంచి 13 మంది, టీడీపీ నుంచి 6, జనసేన, బీజేపీ, సిపిఎంల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అయితే వైసీపీ నుండి ఉన్న 6 యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కూటమిలోకి జంప్ అయిపోయారు. కూటమిలోకి వైసీపీ కార్పొరేటర్లు చేరుతూ ఉండటంతో మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. కూటమి నేతలకు ఇందుకు తన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావులే కంకణం కట్టుకున్నారని మేయర్ హరి వెంకట కుమారి బహిరంగంగానే ఇటీవల ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆమె మీడియాతో కూడా మాట్లాడుతూ మీ సోదరి లాంటి దాన్ని పదవి నుంచి తప్పించడం మీకు న్యాయమేనా అంటూ ఆమె వైసీపీ కార్యాలయంలోనే మీడియా ముందు కట్టుతడి పెట్టారు. మేయర్ అవిశ్వాసంలో ఓడిస్తే ఆ స్థానంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ కి ఇస్తారని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి కూటమిలోకి కార్పొరేటర్లను జంప్ చేసేందుకు అవసరమైన ఖర్చులను భరించే బాధ్యతను ఆయనకే అప్పగించారన్న టాక్ కూడా నడుస్తోంది. ఇంతలో అసలు కథ మారింది. ఇటీవల యాదవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సరికొత్త డిమాండ్ ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుత మేయర్ హరి వెంకట కుమారినే మేయర్ గా కొనసాగించాలని, ఒకవేళ అవిశ్వాస తీర్మానంలో ఆమె ఓడిపోతే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారినే మేయర్ గా చేయాలన్నది ఆ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అలా కాకుండా వేరొక సామాజిక వర్గానికి చెందిన మేయర్ పదవిలోకి వస్తే విశాఖలో ప్రాబల్యమున్న యాదవుల్లో వ్యతిరేకత వస్తుందన్న భయం కూటమి నేతల్లో క్రమంగా బలపడుతోంది. గ్రేటర్లో అవిశ్వాస తీర్మానం నెగ్గితే యాదవ సామాజిక వర్గ కార్పొరేటర్ కి మేయర్ పదవిని ఇవ్వాలని కూటమి పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొత్త వ్యూహాలను తెరమీదికి తెచ్చారు. కార్పొరేటర్ గొలగాని మంగవేణిని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మొల్లి హేమలతలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రతిపాదిస్తున్నట్లు కూటమి వర్గాల్లో జరుగుతున్న ప్రచారంతో కూటమి కార్పొరేటర్లో కలకలం మొదలైంది. అయితే మేయర్ పదవి గతంలో బీసీ జనరల్ కి కేటాయించినందున మళ్లీ మహిళకు కాకుండా యాదవుల్లో పురుష కార్పొరేటర్ కి ఇవ్వాలన్న వాదన మరికొందరి నుంచి వినిపిస్తోంది. అలా జరిగితే ఇన్నాళ్ళు మేయర్ పీఠంపై కోటి ఆశలు పెట్టుకున్న పీలా శ్రీనివాస్ కి డిప్యూటీ మేయర్ తో సరిపెడతారనే ఆఫ్ ద రికార్డ్ వాయిస్ కూడా వినిపిస్తోంది గ్రేటర్లో.